రాముడు మీ పిల్లల్ని సంఘ విద్రోహ శక్తులుగా మార్చచ్చు. రేపొద్దున్న ఒక రామభక్తి వల్ల, లేదా హనుమంతుడి భక్తి వల్ల, లేదా కృష్ణుడి భక్తి వల్ల, గాయత్రి మాతని పూజించడం వల్ల, పేర్లు చూడండి, దేవుడి పేరు ఏముంది? రాముడు, కృష్ణుడు, గాయత్రి మాత. అమ్మ గాయత్రి టెంపుల్కి వెళ్ళొస్తా అనొచ్చు రేపొద్దున. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది కూడా ఇదేనండి, కాకపోతే ఇది ఎక్కువగా లేదు, కానీ రూపాంతరం చెందుతుంది. మీరు లవ్ జిహాద్ విన్నారా? అలాగే రేపొద్దున భక్తి జిహాద్, గురువు జిహాద్, లేకపోతే రామ జిహాద్, గాయత్రి జిహాద్, ఇలాంటివి కూడా వస్తాయి. పేరు ఏముందని చూడకండి, అక్కడ దేవుడి పేరు ఏదైనా ఉండొచ్చు. లేదా గురువు గారు అనుసరించేటువంటి దేవుడు మనకు తెలిసిన, బాగా తెలిసిన రాముడో, కృష్ణుడో, హనుమంతుడో, శివుడో, పార్వతీదేవో, గణపతో, గాయత్రీదేవో ఏదైనా కావచ్చు. కానీ చివరికి ఫలితం వచ్చేది ఏంటంటే ఒక లవ్ జిహాద్ చేసి, మతం మార్చేసి, వాళ్ళ చేత ఆ సంఘ విద్రోహ శక్తులు పనులు చేయిస్తే ఎంత ప్రమాదమో, అలాగే వీళ్ళు కూడా మీ పిల్లల్ని మీ కుటుంబం నుంచి కట్ చేస్తారు, దూరం తీసుకెళ్తారు, మీకు కాకుండా చేస్తారు, సంఘ విద్రోహక పనులు చేయిస్తారు, డ్రగ్స్కి అడిక్ట్ అయ్యేటట్టు చేస్తారు, కొన్ని తీర్థాల్లో మందులు కల్పిస్తున్నారు, కొన్ని ప్రసాదాల్లో రకరకాలమైన పదార్థాలు కల్పిస్తున్నారు. దానివలన ఇంకా ఒక తన్మయత్వంలోకి వెళ్ళిపోవడం, ఒక జోగినులుగా తయారవడం, ఒక రకమైన మాఫియా జరుగుతోందండి. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకో తెలుసా? ఇప్పుడు బ్రాహ్మడి పేరుతో చలామణి అయ్యే వాళ్ళందరూ బ్రాహ్మణులు కాదు, వేరే క్యాస్ట్లోంచి వచ్చారు, వేరే మతాల నుంచి కూడా వచ్చారు. వీళ్ళకందరికీ సాత్విక స్థితి లేదు, సాత్విక మనస్సు లేదు. వాళ్ళ టార్గెట్ ఏంటంటే లక్షల్లో కోట్లలో టర్నోవర్ సంపాదించాలి. వాళ్ళకి వాళ్ళ అనుయాయులు ఇంకో మతాన్ని కానీ ఇంకో గురువుని కానీ పట్టుకోకూడదు. వీళ్లే సర్వస్వం అయిపోవాలి, వ్యక్తి పూజే ప్రధానమైపోవాలి, తానే దేవుడిగా పూజించబడాలి. అలాంటి గురువులు తయారవుతున్నారు. వాళ్ళ వల్ల శిష్యులు, వాళ్ళని అనుసరించేటువంటి శిష్యులు చివరికి వచ్చేటప్పటికి కానీ వాళ్ళకి తెలియట్లా. ముందుగా చేరగానే ఓం శాంతి మతంలో చేరారనుకోండి, మీరు చేరగానే మీకు తెలియదు విషయం. చాలా స్టెప్లు ఉంటాయి, ఒక 2-3 స్టెప్పులు దాటిన తర్వాత మీకు తెలుస్తుంది. ఇస్కాన్లో చేరారనుకోండి, చేరగానే తెలియదు. కాబట్టి ఇవన్నీ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, గుర్తించాలి. తస్మాత్ జాగ్రత్త. నేను ఈ మధ్య కొన్ని వీడియోలు, వార్తలు వినడం జరిగింది. ఇది ఇతర మతాల పేరుతో కంటే మన మతం పేరుతోనే ఉంటూ, హిందువుల్లాగా ఉంటూ, వేరే వేరే దేవుళ్ళని ఒక దేవుణ్ణి పెట్టుకుని ఆ దేవుడి నుంచి ఇతర మతాల్లోకి మళ్ళించే వాళ్ళు పెరిగిపోయారు. ఇప్పుడు ఇస్కాన్ అనే పేరుతో ఉన్నారనుకోండి, వాళ్ళు కృష్ణుని మాత్రమే పూజించాలంటారు. తర్వాత నెమ్మదిగా వాళ్ళు ఏం చేస్తారంటే అసలు ఫ్యామిలీ నుంచి దూరం చేస్తారు. మీరు శివుడికి అభిషేకం చేసి ప్రసాదం ఇచ్చారనుకోండి, లేదా గణపతికి చేశారనుకోండి, లేదా రాముడికి చేశారనుకోండి, ఏదైనా ప్రసాదం ఇస్తే అది తినరు. నన్ను మా కృష్ణుడే దేవుడు, మిగతాది కాదు అంటారు. అలాగా కొంతమంది ఏమో బాబాలు తయారయ్యారు. వీళ్ళు శివుడి శిరస్సు మీదే కాలు పెట్టడం, శివలింగం మీద కాలు పెట్టడం, లేకపోతే వీళ్ళే ఒక దేవుడు అయిపోతున్నారు. వ్యక్తి పూజ పెరిగిపోతుంది, వ్యక్తి పూజ పెరిగిపోతుంది. ఇది భగవంతుడి పూజ కాదండి. వీళ్ళ శరీరం మీదే ఆపాదించుకోవడం, ఆ రూపానికే ధ్యానం చేయాలంటాం, వీళ్ళే దేవుడు అవతారంలాగా చెప్పడం. ఎందుకంటే అండి వీళ్ళందరూ బ్రాహ్మణులు కాదు, వేరే క్యాస్ట్లోంచి, వేరే మతాల్లోంచి వచ్చేసి వీళ్ళు బ్రాహ్మణ గురువులుగా చలామణి అవుతున్నారు. విభూతి పెట్టుకుంటారు, రుద్రాక్షలు వేసుకుంటారు, యజ్ఞోపేతం వేసుకుంటారు. ఒక మహమ్మద్ అనే అతను జ్యోతిష్యం చెప్పడం చూశాను నేను. ఆయన విభూతి పెట్టుకుని, నామం పెట్టుకుని, ఒక వీడియోలో విభూతి పెట్టుకుంటాడు, ఇంకో వీడియోలో నామం పెట్టుకుంటాడు. వాస్తు గురించి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి, లేకపోతే వినాయకుడి గురించి, పూజలు ఎట్లా చేసుకోవాలో చెప్తాడు. భక్తి ఉంటే ఓకే, కానీ వాళ్ళని ఇతర మతాల్లోకి, లవ్ జిహాద్ ఎంత ప్రమాదకరమో, హిందూ దేవుడి పేరు చెప్పి కూడా కుటుంబం నుంచి దూరం చేయడం అంతే ప్రమాదకరం. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లల్ని పెంచుకుంటారు, చదువు సంధ్యలు నేర్పిస్తారు,
వాళ్ళకి ఒక వాతావరణాన్ని, ఒక భావజాలాన్ని ఏర్పరుస్తారు. వాళ్ళని లాక్కెళ్ళిపోతున్నారు. వయసులో వచ్చిన తర్వాత ఈ పిల్లల్ని టీనేజ్ వయసు నుంచి ట్రాప్ చేసి హిందూ మతాల పేరుతోనే ఉంటున్నారు. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే హిందూ మతం పేరుతోనే ఉంటూ ట్రాప్ చేసి హిందూ దేవుడి పేరే చెప్పేటప్పుడు మనం ఏంటి, రాముడి పూజే కదా, కృష్ణుడి పూజే కదా, ఏం కాదులే అనుకుంటాం. కానీ వాళ్ళ టార్గెట్ చివరికి కుటుంబం నుంచి దూరం చేసి వాళ్ళని డ్రగ్స్కి అడిక్ట్ చేసి భ్రష్టు పట్టించి ఎవరితో పడితే వాళ్ళతో తిరిగేటట్టు చేసి శీలం అనేది లేకుండా చేసి ఇంకా సంఘ విద్రోహ శక్తులుగా తయారు చేస్తున్నారు. వాళ్ళ టార్గెట్ చివరికి వచ్చేటప్పటికి ఆ పనులన్నీ చేస్తున్నారు, నీచాతి నీచమైన పనులన్నీ చేయిస్తున్నారు. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనం ఇప్పటి నుంచి జాగ్రత్త పడకపోతే మన పిల్లలు ఎటు వెళ్తున్నారో, ఏది ఫాలో అవుతున్నారో తెలుసుకోకపోతే చాలా ప్రమాదం పొంచి ఉంది. కేవలం ఇతర మతాల పేరుతో, క్రీస్తు పేరుతో వస్తే పప్పులు ఉడకవు కాబట్టి ఇప్పుడు వేరే పేరుతో వస్తున్నారు, కృష్ణుడు అనే పేరుతో వస్తున్నారు, లేదా ఇంకో పేరు ఏదైనా కావచ్చు. కానీ వాళ్ళ టార్గెట్ ఎలా ఉందో, ఏం చేస్తున్నారో చూడాలండి మనం. అది గమనించకపోతే పిల్లల చేతుల్లోంచి జారిపోతున్నారు. చాలా జాగ్రత్త అండి. ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు లవ్ జిహాద్ అంటే తెలుసా మీకు? తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, కానీ ఇప్పుడు సోషల్ మీడియా వల్ల తెలుస్తోందండి. లవ్ జిహాద్తో మీ ఇంట్లో కూతురు కానీ, కొడుకు కానీ, చెల్లెలు కానీ, అక్క కానీ, అన్నయ్య కానీ మీకు కాకుండా మీ ఫ్యామిలీ నుంచి దూరంగా వెళ్ళిపోయారనుకోండి, అది మీరు గుర్తించగలరు కనీసం, వేరే మతం వాడు ఎత్తుకెళ్ళిపోయాడని. కానీ మన మతం పేరుతోనే, మన రాముడో మన కృష్ణుడో పేరు పెట్టుకుని వాళ్ళ దానికోసం పూజల కోసం వెళ్తున్నానని చెప్పి వాళ్ళు ఏ డ్రగ్ ఎడిక్టో, లేకపోతే మీ కుటుంబానికి కాకుండా అసలు ఇంట్లో ఉండకుండా, ఫ్యామిలీ అనేది ఏర్పరచుకోకుండా దూరంగా వెళ్ళిపోయారనుకోండి, అప్పుడు కూడా మీరు ఒక విధంగా సఫర్ అవుతున్నారుగా, బాధపడుతున్నారుగా. వెంటనే పోలీస్ కేసు పెట్టాలి. మీరు గుర్తుపెట్టుకోండి, అది మతం ఏదైనా కావచ్చు, లేకపోతే దేవుడు ఏదైనా కావచ్చు. భగవంతుడి పేరుతో కానీ, లేదా జ్యోతిష్యం పేరుతో కానీ, లేదా పురోహితం పేరుతో కానీ, పూజల పేరుతో కానీ మీ ఇంట్లో వ్యక్తిని మీకు కాకుండా చేసినప్పుడు, అవతల వాళ్ళని భ్రష్టు పట్టించినప్పుడు మీరు పోలీస్ కేసు పెట్టాలి. సరైన కీలెరిగి వాత పెట్టాలి. సరైన పాయింట్ మీరు రైజ్ చేస్తూ మీరు పోలీస్ కేసు పెట్టాలి. ఇలా చేయకపోతే ఆ వ్యక్తులు మీకే కాకుండా పోతారు. కనీసం మీ వాళ్ళని కాపాడలేకపోయినా నెక్స్ట్ వాళ్ళు తయారవ్వకుండా ఉంటారు వాళ్ళకి. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. మన మతం పేరుతోనే చాలా సమస్యలు వస్తున్నాయి. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టి, ఎంత గురువైనా సరే ఒక స్థాయి వరకే. ఎందుకంటే ఈ రోజుల్లో గురువులు అంత ఉత్తమమైన వాళ్ళు, పూర్తి పరిపూర్ణులు ఉండరండి. వాళ్ళలో కూడా కొన్ని లోపాలు ఉంటాయి, స్వార్థం ఉంటుంది, అహంకారం ఉంటుంది. కాబట్టి వ్యక్తి పూజలు చేయకండి. వ్యక్తిగా ఉండాలి, గురువు అంటే గౌరవం ఉండాలి, వాళ్ళు శాస్త్రరీత్యా అనుసరించాలి వాళ్ళని. కానీ వాళ్ళు తప్పు చేయమంటే మాత్రం మీరు తప్పు చేసేవాళ్ళగా ఉండకూడదు. మీ బుద్ధి పనిచేయాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే దారి తప్పేస్తున్నారు పిల్లలు. ఇది నేను అందరి గురువుల విషయంలో చెప్పట్లేదండి. ఎవరైతే కావాలని టార్గెటెడ్గా పిల్లల్ని ఒక సంఘ విద్రోహ శక్తిగా తయారు చేస్తున్నారో అటువంటి గురువుల గురించి చెప్తున్నాను నేను. ఇది గమనించండి, చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది మనందరికీ కూడా.